వెల్కమ్ డియర్ లర్నర్స్. ఈ వీడియోలో పర్సనాలిటీలో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టైప్ ఏ పర్సనాలిటీ, టైప్ బి పర్సనాలిటీ అండ్ టైప్ సి పర్సనాలిటీ. రోజర్మన్ అండ్ ఫ్రైడ్మెన్ అటువంటి ఇద్దరు సైకాలజిస్టులు జాయింట్గా స్టడీ చేసి వాళ్ళ యొక్క ఎంపీరికల్ రీసెర్చ్ అంటే ప్రాక్టికల్గా కొంతమంది మనుషుల్ని అబ్జర్వ్ చేసినటువంటి ఒక రీసెర్చ్ రిజల్ట్ అనమాట, అవుట్కమ్. ఆ మూడు రకాల పర్సనాలిటీస్ చూద్దాం. బ్రాడ్గా అయితే టైప్ ఏ, టైప్ బినే. టైప్ సి అనేది ఒక స్మాల్ డైమెన్షన్. ఫస్ట్ టైప్ ఏ, టైప్ బి చెప్పి తర్వాత టైప్ సి గురించి చెప్తాను. టైప్ ఏ పర్సనాలిటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టైప్ బి కంటే కూడా. ఏంటంటే ఇక్కడ ఇంకోటి స్థూలంగా చెప్పాలంటే టైప్ ఏ పర్సనాలిటీ చాలా వరకు నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఇంప్రెషన్స్ ఉంటాయి. టైప్ బి పర్సనాలిటీ ఎక్కువగా పాజిటివ్ సైడ్, పాజిటివ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అయితే ఎంత నెగటివ్ డైమెన్షన్స్ ఉన్నా కూడా టైప్ ఏ ఒక పాజిటివ్ డైమెన్షన్తోనే స్టార్ట్ అవుతుంది అతని యొక్క కెరీర్. ఏ విధంగా అంటే జీవితం పట్ల ఒక ఆశయం, ఒక ఆశ, కోరిక బలమైనటువంటిది ఉంటుంది, నాటుకుపోతుంది. అది ఎవరికైనా, ఏ టైప్ పర్సనాలిటీ, టైప్ ఏ కైనా, టైప్ బి కైనా, టైప్ సి కైనా ఉంటుంది. కానీ టైప్ బిలో ఈ ఆశయం అనేది ఒక యాస్పిరేషన్గానే ఉంటుంది, ఒక ఆశ వరకే ఉంటుంది, పరిమితమైన డోసేజ్లో ఉంటుంది. కాంపిటీషన్ కూడా, పోటీ, మనం పైకి రావాలి, మనం గొప్పవాడు అవ్వాలి అనేటువంటిది హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది టైప్ బిలో. అండ్ యాస్పిరేషన్ కూడా, ఆశయం కూడా ఒక పాజిటివ్ డైమెన్షన్లో ఉంటుంది. ఇప్పుడు టైప్ ఏకి వద్దాం. టైప్ ఏలో స్ట్రాంగ్ గోల్, ఒక యాస్పిరేషన్ అనేది ఎంతవరకు ముదురుతుందంటే ఒక భయంకరమైన గోల్ సాధించి తీరాలి, అది అక్కడ కూడా తప్పలేదు. కానీ అది బలంగా నాటుకుపోవడం వల్ల ఓవర్ యాంబిషన్ అంటే విపరీతమైనటువంటి ఆశ సాధించి తీరాలి. ఆ ఓవర్ యాంబిషన్ వల్ల ఓవర్ స్ట్రెస్ అనేది వస్తుంది. ఓవర్ స్ట్రెస్ నుంచి ఓవర్ యాంబిషన్, యాంగ్జైటీ పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, రకరకాల, అంటే ఉదాహరణకి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు బాగా అర్థమవుద్ది. సపోజ్ ఒక స్టూడెంటే ఉంటాడు, నేను ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలి, IIIT తెచ్చుకోవాలి, పలానా కాన్పూర్, ఖరగ్పూర్ ఇలాంటి దూరంగా ఇలాంటి చోట చదువుకోవాలి, మామూలు యూనివర్సిటీ, మామూలు కాలేజీలో నాకు అవసరం లేదు. ఓకే, రైట్, తప్పేం లేదు. దానివల్ల ఏం చేస్తాడు అతను, ఆ చదువుకుని మళ్ళీ నేను ఫారెన్కి వెళ్ళాలి, లక్షల కోట్లు సంపాదించాలి, నా యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ అంతా కూడా అక్కడ వాళ్ళకి అందించాలి తప్ప ఇక్కడ మన వాళ్ళకి అవసరం లేదు అనేటువంటి ఒక నేరో థింకింగ్. మరి అలా అది సాధించాలంటే ఆ ఇంజనీరింగ్తో పాటుగా ఇంకా కంప్యూటర్ నేర్చుకుందామా, AI నేర్చుకుందామా, అది నేర్చుకుందాం, ఇది నేర్చుకుందామా అని మల్టీ టాస్కింగ్లోకి వెళ్ళిపోతాడు. అంటే అక్కడ కాంపిటీషన్ అనేది అన్హెల్దీ కాంపిటీషన్గా మారిపోయింది టైప్ ఏ పర్సనాలిటీలో. మళ్ళీ ఇప్పుడు టైప్ బికి వద్దాం. టైప్ బి హెల్దీ కాంపిటీషన్ అని చెప్పాను కదా. అతనికి యాస్పిరేషన్ ఉంది, కానీ ఎంతవరకు అంతవరకే పెట్టుకుంటాడు దాన్ని. కొంచెం రిలాక్స్డ్గా మైండ్, టెన్షన్ పడ్డు. టైప్ ఏ వచ్చి టెన్షన్ పడతాడు, టైప్ బి టెన్షన్ పడ్డు, రిలాక్స్డ్గా ఉంటాడు, మైండ్ని వెల్ బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటాడు. అందువల్ల జీవితంలో ఎలాంటి స్ట్రెస్ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఒక ట్రబుల్ వచ్చింది, ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది, కొంతమంది మనుషులతో కాన్ఫ్లిక్టే వచ్చింది, స్ట్రెస్ని విపరీతంగా ఎంటర్టైన్ చేయడు, స్ట్రెస్ని బ్యాలెన్స్ చేస్తాడు, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలడు. స్ట్రెస్ మేనేజ్మెంట్ అతనిలో బాగుంటుంది. ఎవరిలో? టైప్ బి పర్సనాలిటీలో. టైప్ ఏ అలా కాదు. ఒక ఘర్షణ వచ్చింది, లేదు ఒక ఇష్యూ, ఒక ఫైనాన్షియల్ ఇష్యూ, వాళ్ళ నాన్న అమౌంట్ సరిగ్గా పంపలేదు, చాలలేదు ఈ నెలలో, కోపం అయిపోదు, విపరీతమైన ఎమోషనల్, అగ్రెసివ్ నేచర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ గోల్ మీదే ఉంది, మెటలిస్టిక్ యాటిట్యూడ్ మీద ఉంది, అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, స్కోర్, ఇది ప్రధానంగా భావిస్తాడు టైప్ ఏ. టైప్ బి అలా కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎంత నేర్చుకున్నాం మనం, బాగా నేర్చుకున్నామా లేదా, నేర్చుకున్నది అర్థమైందా అనేటువంటి థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్లో ఏమొస్తుందంటే ఇమాజినేటివ్ పవర్ పెరుగుతుంది, క్రియేటివ్ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే మైండ్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాంపోస్ట్ మైండ్ అంటారు. మైండ్ కాంపోజ్ అయినప్పుడు ఇమాజినేటివ్ పవర్, క్రియేటివిటీ పెరిగింది, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఈవెన్ ఎంప్లాయీ కూడా అంతే.
నాట్ ఓన్లీ స్టూడెంట్, ఒక ఎంప్లాయీ లేదు ఒక వర్కర్, ఒక జాబ్ చేసే, ఒక బిజినెస్ చేసే మ్యాన్ అనుకుందాం, బిజినెస్ పర్సన్. నేను ఇద్దరు బిజినెస్ పర్సన్స్ని అబ్జర్వ్ చేశాను. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు బ్రదర్సే. వాళ్ళ నాన్న మంచి ప్రాపర్టీ ఇచ్చాడు, బిజినెస్ చేసుకుంటున్నారు. ఈ అన్న తమ్ముడు ఇద్దరు అనుకుందాం, బ్రదర్స్. ఈ అన్న అనే శ్రీను అతని పేరు. అతను టైప్ ఏ. ఎప్పుడు చూసినా ఎమోషన్, ఎప్పుడు చూసినా టెన్షన్, వర్రీ, బిజినెస్లో ఇంకా సాధించాలా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, బాంబేకి వెళ్ళాలి, అక్కడి నుంచి ప్రోడక్ట్స్ తేవాలి, కలకట్టాకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకురావాలి, ఈ లాస్ట్ మంత్ కంటే ఈ నెల ఇంకా ఆదాయం పెరిగిపోవాలి. ఇదే యాంబిషన్స్, ఇదే గోల్. అలా జీవితాన్ని సరదాగా గడపడం, అప్పుడప్పుడు భార్యను కూడా సినిమాకు ఒక సరదాగా ఒక టూర్ తీసుకెళ్దాం, ఏం లేదు. టైప్ ఏ పర్సనాలిటీ. ఎందుకంటే గోల్ సెట్టింగ్, మల్టీ టాస్కింగ్ అండ్ హైలీ అన్హెల్దీ కాంపిటీషన్. ఆ మార్కెట్లో నాది పై చేయిగా ఉండాలా. పై చేయిగా ఉండి ఏం చేస్తావు? మనశ్శాంతి, సంతోషం అనేది కరువు చేసుకొని అన్నీ సాధించి మెటీరియలిస్టిక్గా పైకి వచ్చినంత మాత్రం ఏం లాభం? అది తెలుసుకోలేడు టైప్ ఏ పర్సన్ అయినటువంటి ఆ శ్రీను అన్న. వాళ్ళ తమ్ముడు కృష్ణ, అతను టైప్ బి. బాగా కష్టపడతాడు, ఇన్స్పిరేషన్ ఉంది, యాస్పిరేషన్ ఉంది, మంచి క్రియేటివ్ అన్నీ ఉన్నాయి. క్వాలిటీ వర్క్ ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేస్తారు. క్వాలిటీ వర్క్ లైఫ్ అంటారు సైకాలజీలోను, మేనేజ్మెంట్లోను. ఆ క్వాలిటీ వర్క్ లైఫ్తో సాటిస్ఫై అయిపోతాడు, జీవితాన్ని బాగా తృప్తిగా అనుభవించాలనుకుంటాడు. భార్యను కూడా సినిమాలు తీసుకెళ్తాడు, సరదాగా అక్కడికి టూర్ తీసుకెళ్తాడు, ప్రపంచం అంతా చూస్తారు. అది స్ట్రెస్ కోపప్ అవడానికి, స్ట్రెస్ కోపింగ్ అంటే స్ట్రెస్ బస్టర్. స్ట్రెస్ నుంచి బయటపడడానికి కొన్ని బస్టర్స్ అనమాట. ఏంటంటే లవ్ ఆఫ్ నేచర్, మ్యూజిక్, ఆర్ట్, మంచి పాటలు వినడం, మంచి సినిమా చూడడం, మనసుకు ఆనందం కలిగించేటువంటి ఇలాంటివి, అందరితో నలుగురితో సోషియబుల్గా కలవడం. ఆ విధంగా చేస్తాడు ఈ తమ్ముడు అయినటువంటి కృష్ణ. టైప్ బి. టైప్ ఏ అతనికి ఎంతసేపు ఆదాయము, సంపాదన, దేవుణ్ణి పూజించడం, ఇంకా గొప్పవాడు అయిపోవాలి, ఇంకా నేను టాప్ మ్యాన్ అవ్వాలి. ఒక గుడి కట్టిస్తాడు, అందులో నుంచి కూడా ఆదాయం రావాలని చూస్తాడు. ఆ దేవస్థానం నుంచి కూడా, ఆ టెంపుల్ నుంచి కూడా ఇన్కమ్ ఎంత వస్తుందని చూస్తాడు. మెటీరియలిస్టిక్ లైఫ్ అతనికి ఆ స్ట్రెస్ ఉండడం వల్ల, విపరీతమైన యాంగ్జైటీ వల్ల లైఫ్లో డబ్బు సంపాదించాను అనేటువంటి ఆ ఫీలింగ్ తప్పితే జీవితాన్ని అనుభవిస్తున్నాము, ఇందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అనేది లేదు. మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్కి వద్దాం. స్టూడెంట్ కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, స్కోర్ తెచ్చుకోవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలని చూస్తాడు. వచ్చిందనుకో, అమ్మయ్య నేను టాప్ ర్యాంకర్, నన్ను మించినోడు ఎవరు లేడు అనుకుంటాడు. అగ్రెసివ్ నేచర్. టైప్ బి పర్సనాలిటీ ఉన్నటువంటి స్టూడెంట్ ఏం చేస్తాడంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ చూస్తాడు. ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది నాకు. ఈ ఫిజిక్సల్ ప్రాబ్లం డాల్టన్ గురించి లేదా ఐన్స్టీన్ గురించి థియరీ ఆఫ్ రిలేటివిటీ బాగా చదువుకున్నాను, బాగా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఇట్ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ టు క్రిటిసిజం నౌ. ఒకప్పుడు దాన్ని మెచ్చుకున్నారు, ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఏంటి ఆ థియరీ, ఆ కాంట్రవర్సీ ఏంటి, భలే అర్థమైంది నాకు, సార్ బాగా చెప్పారని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకొని ఆనందిస్తాడు. ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటాడు, అందులో తృప్తి పొందుతాడు. ఒక ఎంజాయ్మెంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈవెన్ హార్డ్ వర్క్లోను, జాబ్లోను సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఉదాహరణకి ఒక జాబ్ చేస్తున్నాడు, అందులో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు, చాలా అట్రాక్టివ్గా పనిచేశాడు, అప్రిషియేట్, తనకు జాబ్లో సాటిస్ఫాక్షన్ కలిగింది. ఎప్పుడైతే వర్క్ ఈజ్ వర్షిప్ అని భావించాడో ఆటోమేటిక్గా అందులో నుంచి ఒక సాటిస్ఫాక్షన్, జాబ్ ఇన్వాల్వ్మెంట్ నుంచి జాబ్ సాటిస్ఫాక్షన్ పొందాడు అతను, వర్కర్ కూడా, ఎంప్లాయీ కూడా. అది టైప్ బి పర్సనాలిటీ. టైప్ ఏ పర్సనాలిటీ ఎప్పుడెప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి టైం చూసుకుంటుంటాడు. ఎప్పుడెప్పుడు త్వరగా వెళ్ళిపోతామా, అమ్మయ్య ఈరోజు పని అయిపోయింది, వాషింగ్ అవర్ హ్యాండ్స్, కమాన్ లెట్స్ గో అవుట్, వెళ్ళిపోదాం పద బయట అని వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే మెటీరియలిస్టిక్గానే ఆలోచిస్తున్నాడు అతను వర్క్ని. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని ఎప్పుడైతే ఓవర్ యాంగ్జైటీ, టెన్షన్ పెట్టుకుంటాడో, బ్యాలెన్స్ మిస్ అయిపోతాడో, హైపర్ టెన్షన్ వల్ల ఇతను స్ట్రెస్కి గురవుతాడు. అండ్ అట్ ది సేమ్ టైం ఏమన్నా బీపీ లాంటి, బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అని రసన్మెన్ అండ్ ఫ్రైడ్మెన్ చెప్పారు. అదే థియరీని ఇంకొక ఇద్దరు సైకాలజిస్టులు, వాళ్ళు కూడా జాయింట్ పర్సన్స్, రెగల్ గ్లాండ్ అండ్ బ్రాండ్ అనేటువంటి ఇద్దరు
రెగ్లాండ్ అండ్ బ్రాండ్ అనేటువంటి ఇద్దరు జాయింట్ సైకాలజిస్టులు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఫైనల్గా. జాన్సన్ అనేటువంటి సైకాలజిస్టు అతను కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది. ఏ టైప్ పర్సనాలిటీ అనేది ఒక నెగిటివ్ టైప్గా వెళ్ళిపోయి అతను రకరకాల రోగాలకు కూడా అతను పాల్పడతాడు. జబ్బులు కూడా అతను అటాక్ చేస్తాయి అని అంటాడు. సో ఇక్కడ నేను టోటల్గా ఈ డివిజన్ అనేది ఏ విధంగా జరిగింది అని అంటే, ఇది టైప్ ఏ, టైప్ బి, టైప్ సి ఇంకోటి ఉంది. అదేంటంటే అది కూడా చెప్పేసి మళ్ళీ మీకు కన్క్లూషన్ ఇస్తాను. టైప్ సి అతను ఎప్పుడూ రిజర్వ్డ్ అండ్ ఆల్వేస్ అతనిలో కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, కానీ బయటికి ఏదే చెప్పడు. ఎలాంటి యాంబిషన్ కానీ బయటకు చెప్పడు. జస్ట్ లైక్ ఇంట్రోవర్ట్ లాగా క్లోజ్డ్గా ఉంటాడు, రిజర్వ్డ్గా ఉంటాడు, ఎవరితో కలడు. నో సోషియబుల్ థింకింగ్ ఉండదు. ఇప్పుడు తక్కువ మందే ఉన్నారు ఇలాంటి వాళ్ళు, చాలా తక్కువ. బ్రాడ్గా మనకు టైప్ ఏ, టైప్ బి కనిపిస్తారు. టైప్ సి మనకు తక్కువ ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా స్ప్రెడ్ అయింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాగా స్ప్రెడ్ అయింది, అవేర్నెస్ బాగా వచ్చింది. అందువల్ల టైప్ సి వాళ్ళు తక్కువగా ఉంటారు, క్లోజ్డ్గా ఉంటారు. ఎనీవే ఇతను పెర్ఫార్మెన్స్ గురించి తపన కలుగుతుంది, కానీ ఒక స్పిరిట్ ఉంటుంది, కాంపిటేటివ్ స్పిరిట్. కానీ ఇతనిలో ఇన్యాక్టివ్నెస్ అనేది, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది, ఇంట్రోవర్ట్ నేచర్ అనేది ఉంటుంది. అందువల్ల ఎవరితో కూడా కలవడు, ఈవెన్ తన యొక్క ఫీలింగ్స్ని కూడా చెప్పడు. అయితే అలా సప్రెస్ చేసుకోవడం వల్ల ఎమోషన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ టైప్లో ఉంటాయి. అంటే మాట్లాడితే నెగిటివ్గానే మాట్లాడతాడు, ఇంట్లో వాళ్ళతో నెగిటివ్గా మాట్లాడతాడు, బయట వాళ్ళతో నెగిటివ్గా మాట్లాడతాడు, ఐసోలేటెడ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అది టైప్ సి పర్సనాలిటీ. సో బ్రాడ్లీ వీ హ్యావ్ టైప్ ఏ అండ్ టైప్ బి పర్సనాలిటీస్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు. అయితే ఈ డివిజన్స్ని టైప్ ఏ, టైప్ బి అండ్ టైప్స్ ఎలా డివైడ్ చేశారంటే ఒక 3 ఆస్పెక్ట్స్. అది మెయిన్ పాయింట్ ఇక్కడ మనకు. ఆన్ ది బేస్ ఆఫ్ 3 things. ది ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రెస్. నువ్వు స్ట్రెస్ని ఎదుర్కొంటున్నావు కదా, ఆ స్ట్రెస్ రెస్పాన్స్. ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు రెస్పాండ్ అవుతావు. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు కూడా పెయిన్ అనేది కామన్, ప్లెజర్ అనేది ఎప్పుడు ఉంటుంది. పెయిన్ కామన్గా ఉంటుంది, ప్లెజర్ అనేది రేర్గా ఉంటుంది. ప్లెజర్ అంటే సంతోషం. థామస్ హార్డీ టాప్ 10 నావలిస్టులో ఒకడు, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 నావలిస్టులో ఒకతను. థామస్ హార్డీ ఏం చెప్తాడంటే తన నావల్స్, ఫేమస్ నావల్స్లో, హ్యాపీనెస్ ఈజ్ బట్ అన్ అకేషనల్ ఎపిసోడ్ ఇన్ ది జనరల్ డ్రామా ఆఫ్ పెయిన్. ఎప్పుడు పెయినే ఉంటుంది జీవితంలో. హ్యాపీనెస్ అనేది ఆకాశంలో మెరుపు అట్లా మెరిసి మాయమైపోద్ది. ఆ విధంగా ఆనందం అనేది అలా మెరిసి అలా కనిపించకుండా పోతుంది, ఇమీడియట్గా కనిపించకుండా మాయమైపోయేటువంటి ఎపిసోడ్ అది. చిన్న ఉదాంతం, పెట్ట కథ హ్యాపీనెస్. బట్ పెయిన్ అనేది కామన్ ఫినామినా అంటాడు. అలాగా ఎప్పుడు మనిషి ఒకే ఒక స్ట్రెస్కి, ఏదో ఒక బాధకి, ఆవేదనకి, కష్టానికి గురవుతుంటాడు. ఆ స్ట్రెస్కి నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతావు అనే దాన్ని బట్టి ఈ టైప్ ఏనా, నువ్వు టైప్ బి పర్సనాలిటీనా, టైప్ సినా అనేది డిసైడ్ అవుతావు. ద సెకండ్ వన్ ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్. 10 మందితో ఏ విధంగా నువ్వు కలుస్తావు. ఇప్పుడు టైప్ ఏ సోషల్ మూవింగ్ అంత ఉండదు. ఎందుకంటే వాళ్ళతో కలిస్తే వాడు నా దగ్గర నేర్చుకునేస్తాడేమో, వద్దు మనం ఐసోలేట్గా ఉండాలి, అన్నీ దాచిపెట్టుకోవాలి అనుకుంటాడు. మీరు స్నేహితుడనే సినిమాలో చూస్తుంటారు. విజయ్ హీరో టైప్ బి పర్సనాలిటీ, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకున్న దాన్ని అప్లికేషన్ ఓరియంటెడ్, అంటే నిజ జీవితానికి అప్లై చేస్తాడు అతను. అలాంటిది అతను లర్నింగ్. కానీ ఇతని లర్నింగ్ ఎలాంటిదంటే, ఎవరిది మన విజయ్ యొక్క స్నేహితుడు, అతని యొక్క లర్నింగ్ ఎలాంటిదంటే మెటీరియలిస్టిక్ లర్నింగ్, బ్లైండ్ ఎడ్యుకేషన్, గెటింగ్ అప్, బాగా బైహార్ట్ చేయడము, ఎగ్జామినేషన్లో వాంతి ఎత్తడం. సెమినార్లో కూడా అర్థం కాకుండా చెప్పేస్తాను, అర్థం అవ్వాల్సిన పని లేదు, బైహార్ట్ చేసి చెప్పేస్తాను అంటాడు ఆ సినిమాలో హ్యూమరస్గా. సో ఆ విధంగా ఇక్కడ సోషల్ మూవింగ్ అనేది ఇక్కడ ఏ టైప్ ఎక్కువగా మూవ్ కాడు. అక్కడ ఆ సినిమాలో కూడా అంతే. ఆ స్నేహితుడు అనేటువంటి ఆ అబ్బాయి, ఇంజనీరింగ్ స్టూడెంట్, ఎక్కువ మూవ్ కాడు. విజయ్ బాగా అందరితో మూవ్ అవుతాడు, లర్నింగ్ ఉంది. అది సోషల్ ఇంటరాక్షన్ బట్టి అని చెప్పాడు. ఆ సోషల్ ఇంటరాక్షన్కి ఎలా రెస్పాండ్ అవుతాడని. టైప్ సి కూడా అంతే. టైప్ బి మూవ్ అవుతాడు, టైప్ సి కూడా ఎక్కువగా మూవ్ అవ్వడు, ఎవరితో రిజర్వ్డ్గా ఉంటాడు, ఐసోలేటెడ్గా ఉంటాడు, లోపల ఎమోషన్స్ దాచుకుంటాడు. అండ్ బయట పెట్టేటప్పుడు నెగిటివ్గా ఎమోషన్స్ని రివీల్ చేస్తాడు టైప్ సి. సో ఆ సోషల్ ఇంటరాక్షన్ బట్టి ఉంటుంది అని అన్నాడు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ కోషియంట్. అంటే ట్రబుల్ వచ్చినప్పుడు, లేదా ఒక సిచ్యువేషన్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు నీలో ఎమోషన్స్ ఎలా ఉంటాయి,
పాజిటివ్ ఎమోషనా, నెగిటివ్ ఎమోషనా, బ్యాలెన్స్డా అన్నీ దాన్ని బట్టి ఏ విధంగా రియాక్ట్ అవుతావు అన్నీ దాన్ని బట్టి టైప్ ఏనా నువ్వు టైప్ బీనా టైప్ సీనా డివైడ్ చేశారు. బట్ టోటల్గా ఏంటంటే ఇక్కడ తప్ప మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం కన్క్లూషన్లో నేను చెప్పేది, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు ఎడ్యుకేషన్ గురించి. అదేంటంటే వెరీ ఎక్సలెంట్ లైన్ అది. అతను ఫిజిసిస్ట్ మాత్రమే కాదు, గొప్ప ఫిలాసఫర్, గొప్ప ఎడ్యుకేషనిస్ట్ కూడా. అతను చెప్పిన మాట ఇది, చదువు అనేది అంటే ఏమి ఇవ్వాలి మనకు? ట్రూ లెర్నింగ్ ఇవ్వాలి, నిజమైన లెర్నింగ్, విజ్డమ్ని ఇవ్వాలి. అది ఇవ్వడం లేదు. అది కొంచెం నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ట్రబుల్సమ్ సిచ్యువేషన్, అంటే బ్లైండ్ ఎడ్యుకేషన్ ట్రబుల్గానే తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ఏం చెప్పాడంటే ఒక చోట, ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ఏ గ్రేట్ హర్డిల్ టు మై ట్రూ లెర్నింగ్. నా నిజమైన లెర్నింగ్కి ఈ చదువులు, ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా పెద్ద గొడ్డలు పెట్టు, హర్డిల్లాగా ఆటంకంగా తయారైంది అని అంటాడు. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే ఐన్స్టీన్ చెప్పినట్టుగా ఉంది. మళ్ళీ నేను రిపీట్ చేయడం ఎందుకు? ట్రూ లెర్నింగ్ కావాలి. ట్రూ లెర్నింగ్ అనేది ఎప్పుడైతే నీలో ఉంటుందో ఎడ్యుకేషన్లో, యూ విల్ డెవలప్ టైప్ బి పర్సనాలిటీ. ట్రూ లెర్నింగ్ లేనప్పుడు టైప్ ఏ కానీ టైప్ సి పర్సనాలిటీగా మారిపోతావు. ఇది బ్రీఫ్గా చెప్పాలంటే టైప్ ఏ, టైప్ బి అండ్ టైప్ సి పర్సనాలిటీస్ at a glance. Thank you very much for understanding, and if you are impressed, please subscribe and encourage me.